హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పెట్టకథలు. దిస్ ఈజ్ హరికృష్ణ కడియాల. ఒకరోజు నేను మా నాయనమ్మ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటే మా నాయనమ్మ సడన్గా నన్ను ఒక ప్రశ్న అడిగింది. నాయనా, నేను పోయాక నన్ను గుర్తుపెట్టుకుంటావరా? ఎప్పుడైనా అనుకుంటావా నా గురించి అని. అప్పుడు నేను ఏ ఆలోచనలో ఉన్నానో తెలియదు కానీ పోయాక ఇంకెందుకు అనుకుంటానే, అయినా పోయాక మేమేమనుకుంటే నీకెందుకు, నువ్వేమైనా చూస్తావా చేస్తావా అన్నాను. అనేశాక అరే తప్పుగా ఏమైనా అన్నానా అని బాధపడ్డాను కానీ మా నాయనమ్మ మాత్రం పెద్దగా నవ్వుతూ, అంతేరా చిన్నోడా, ఏ మాటకు ఆ మాట కానీ గొప్ప మాట చెప్పావురా. నేను పోయాక మీరేమనుకుంటారో నాకెందుకు, నా చేదస్తం కాకపోతే నన్ను తలుచుకుని బాధపడితే చూస్తానా, లేక పోయిందిరా బాబు అని ఆనందపడితే చూస్తానా అని నవ్వుతూనే చాలా విషయాలు చెప్పింది. చివరిలో ఇంకొక మాట అంది, సరేరా, నన్ను గుర్తుపెట్టుకున్నా లేకపోయినా నేను పోతే మాత్రం నన్ను ఇదే ఊరిలో మీ తాత పక్కనే పాతండి అని. ఎందుకో తెలుసా, ఏ పండక్కో సంవత్సరికానికో సమాధుల దగ్గరికి వెళ్తే ఆమెను కూడా తలుచుకుంటారని. ఆ రోజు మా నాయనమ్మ మాటల గురించి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు డింగుమని ఒక విషయం జ్ఞానోదయమైంది. అదేంటంటే ఐడెంటిటీ, గుర్తింపు. 85 సంవత్సరాల నుండి జీవితంలో చివరి దశలో ఉన్న మా నాయనమ్మే చనిపోయాక కూడా తన గుర్తింపు కోసం ఇంతలా ఆరాటపడుతుంటే, ఒక చిన్న పిల్లాడు, ఒక వయసులో ఉన్న కుర్రోడు, ఒక అందమైన అమ్మాయి, ఒక కంపెనీలో పనిచేసే ఎంప్లాయర్, ఒక హౌస్ వైఫ్ ఇంకెంతలాగా గుర్తింపు కోసం ఆరాటపడతారు? పైకి చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఈ గుర్తింపు అన్న కోరిక ఆది మానవుడిలో, మన పూర్వీకుల్లో కలక్కపోయి ఉంటే మనం ఇంత నాగరికత సాధించేవాళ్ళం కాదు, ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఉండేవాళ్ళము కాదు. మనం కూడా జంతువుల్లాగానే ఉండిపోయేవాళ్ళం. ఒక మనిషిని జంతువు నుంచి వేరు చేసే ముఖ్యమైన తేడాల్లో ఈ గుర్తింపు కూడా ఒకటే. ఈ మానవ పరిణామ క్రమంలో ఎన్నో నాగరికతలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో తిరుగుబాట్లు, ఎన్నో విప్లవాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రేమ కథలు, మరెన్నో విషాదగాథలు. వీటన్నింటి వెనుక ఉన్న ఒకే ఒక్క బేసిక్ ఇన్స్టింక్ట్, ఐడెంటిటీ క్రైసిస్. ఒక సైంటిస్ట్ కొత్త ఆవిష్కరణ చేసిన, ఒక డైరెక్టర్ కొత్త సినిమా తీసిన, ఒక రచయిత కొత్త పొయిట్రీ రాసిన, ఒక ఆర్కిటెక్ట్ కొత్త డిజైన్ గీసిన, ఒక పొలిటీషియన్ పాదయాత్ర చేసిన, ఒక కామన్ మ్యాన్ రెక్కల ముక్కలు చేసుకున్న, ఒక స్త్రీ సంసారంలో ఎన్ని కష్టాలు భరించిన, ఒక బిజినెస్ మ్యాన్ పేదల కోసం హాస్పిటల్స్, స్కూల్స్ కట్టించిన, దాన ధర్మాలు చేసిన, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి మెసేజ్ చేసిన, ఒక అమ్మాయి కళ్ళకి ఐలైనర్ పెట్టుకున్న, వీటన్నింటి వెనుక ఉన్న బలమైన కోరిక గుర్తింపు. మనిషి మనుగడికి ఆకలి అనేది ఎంత అవసరమో ఈ గుర్తింపు కూడా అంతే అవసరం. కానీ ఈ రొటీన్ లైఫ్లో ఎంతోమంది ఆ గుర్తింపు పొందలేక ఒక జీవం లేని జీవితాన్ని గడిపేస్తున్నారు. బట్ లోపల ఉన్న ఈ కోరిక మాత్రం వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వదు. వాళ్ళ మనసుల్లో వాళ్ళు గొప్పవాళ్ళుగా ఫీల్ అవుతూ కలలు కంటూ ఉంటారు. కానీ రియల్ లైఫ్లో వాళ్ళు ఆశించిన గుర్తింపు మాత్రం వాళ్ళకి లభించదు. దాంతో వాళ్ళ జీవితాలు నిరాశ నిస్పృహలో మునిగిపోయి ఆ ఆకలి తీరక ఆ కోరికని అలాగే లోపలే అని చేసుకుంటారు. అది ఇంకా ఎక్కువైతే ఒక సైకలాజికల్ డిజార్డర్లా మారుతుంది. పిచ్చివాళ్ళుగా మారుతారు. అలా పిచ్చివాళ్ళైన వాళ్ళల్లో కొంతమందికి పిచ్చివాళ్ళుగా వాళ్ళని అందరూ గుర్తిస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటుందంట. నమ్మబుద్ధి కావట్లేదా? రీసెంట్గా హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్ చదివాను. అందులో దీనికి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాబర్ట్ హెన్రీ రైన్హార్ట్ అనే ఒక అమెరికన్ రచయిత ఒక అమ్మాయి గురించి చెప్తూ, ఆ అమ్మాయి గుర్తింపు కోసం ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి 10 సంవత్సరాలు మంచం పట్టిందంట. ఇంకొక సైకియాట్రిస్ట్ తన పేషెంట్ గురించి చెప్తూ, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, కానీ ఆమెకు పిల్లలు పుట్టలేదు. దాంతో భర్త మంచిగా చూసుకోలేదు, ఎవ్వరూ తన్నే పట్టించుకోలేదు. తను కోరుకున్న గుర్తింపు తన జీవితంలో రాలేదు. దాంతో ఆ అమ్మాయి మైండ్ దెబ్బతింది. ఒకరోజు పొద్దున్నే లేవగానే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నానని, ఇంగ్లాండ్లో రాజకుటుంబంలోని ఒకరు తనని పెళ్లి చేసుకున్నారని, తనని లేడీ స్మిత్ అని పిలవాలని అందరికీ చెప్పడం స్టార్ట్ చేసింది. అంతేకాదు, ప్రతిరోజు రాత్రి తనకు ఒక పిల్లాడు పుట్టాడు అని ఊహించుకునేది. ఆమె కండిషన్ గురించి డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా? నేను ఆమెకి నా బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ తిరిగి నిజ జీవితంలోకి తీసుకురాగలను, కానీ ఆ ఊహా ప్రపంచంలో తనకు ఉన్న ఆ ఆనందం తిరిగి ఇవ్వలేను కదా అన్నాడు. నిజమే కదా, ఇలా ఎంతోమంది తాము కోరుకున్న గుర్తింపు నిజ జీవితంలో దొరక్క ఒక ఊహాలోకం సృష్టించుకొని అందులోనే బతుకుతూ ఉంటారు. వీళ్ళనే మనం పిచ్చి వాళ్ళని, పిచ్చి పట్టిందని అంటూ ఉంటాం. వీళ్ళ వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది ఈ గుర్తింపు కోసం ఇల్లీగల్ యాక్టివిటీస్, రౌడీ గ్యాంగ్స్, క్రిమినల్ గ్రూప్స్లో చేరుతూ ఉంటారు. దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అని వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి కావాల్సింది కేవలం గుర్తింపు. బేసిక్గా ఇలాంటి వాటికి తొందరగా అట్రాక్ట్ అయ్యేది టీనేజ్లో సరైన గుర్తింపు పొందలేని కుర్రాళ్ళు. ఇది సమాజానికి చాలా ప్రమాదకరమైంది. ఇదే కాదు, ఈ గుర్తింపు కోసం ఎంత దూరం వెళ్తారు అనేది ఈ ఇంటర్నెట్ వరల్డ్లో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. వైరల్ అవ్వడం కోసం రకరకాల వేషాలు వేస్తూ అబ్బాయిలు అమ్మాయిలాగా డ్రెస్సులు వేసుకుని రీల్స్ చేయడం, ప్రాంక్స్, కొత్త ట్రెండ్స్ అని ఏవేవో వీడియోలు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు.
రకరకాల ఫీట్స్ చేస్తూ కొంతమంది ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటారు. ఈ వైరల్ అవ్వడం అనే పదం గుర్తింపు అనే పదానికి ఒక పర్యాయ పదం లాంటిది. ఈ ప్రపంచంలో చాలా కొద్ది మంది మాత్రమే తాము కోరుకున్న గుర్తింపుని సంపాదించుకుంటారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళకున్న పరిస్థితుల వల్ల తమ గుర్తింపుని పక్కన పెట్టేస్తారు. దాంతో ఆ లోటుని ఏదో ఒక కారణంతో విసుగు రూపంలో చూపిస్తూ ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక భార్య భర్తతో చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంటపడి వేధించడం, ప్రేమించిన అమ్మాయి ఊరికే ఫోన్లు చేసి ఆరాలు తీయడం, పిల్లలు మాట వినకుండా ఎక్కువ అల్లరి చేయడం, ఇంట్లో ముసలివాళ్ళు చేదస్తం చూపించడం, కంపెనీలో ఉద్యోగులు సరిగా పనిచేయకపోవడం, ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్లో అందరూ కోరుకునేది గుర్తింపు. ఎప్పుడైతే మీరు వాళ్ళ ఐడెంటిటీని గుర్తిస్తారో అప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా సాల్వ్ అయిపోతాయి. అందరి గురించి అవసరం లేదు. మీ వైఫ్, మీ హస్బెండ్, మీ చిల్డ్రన్, మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, మీ లవర్, మీ కొలీగ్, ఇలా మీ చుట్టూ ఉన్న వాళ్ళు కోరుకున్న గుర్తింపు ఏంటో మీకు తెలియకపోయినా వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. వాళ్ళ చిన్న చిన్న పనుల్ని గుర్తించండి. వాళ్ళ లైఫే మారిపోతుంది. అంతేకాదు, మీ లైఫ్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నన్ను కూడా గుర్తిస్తారని. సో మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్, టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.